హాయ్ అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుండి పచ్చి శనక్కాయలు గురుగాకు వచ్చిందని చెప్పాను కదా, వీడియో అయితే పెట్టాను కదా. వాటి కాంబినేషన్లో నేను కర్రీ చేస్తానని చెప్పాను కదా, అదే అనమాట ఈ కర్రీ. ఇలా వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను కర్రీ కోసమని ముందుగానే గురుగాకు ఇలా ఒలిచి పెట్టేశానండి. అలాగే పచ్చి పల్లికాయలు కూడా ఒలిచేసి అయితే పెట్టేశాను. ఇలా కుక్కర్లో పచ్చి శనగ్గింజలు అండి, మేము శనగ్గింజలు అని అంటాం, పల్లికాయలు రావడం లేదు నాకు. ఇలా పచ్చి శనగింజలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు ఇలాగా గురుగాకు అయితే ఇందులో వేసేసి, అలాగే ఇందులో ఉప్పు పసుపు కూడా వేసేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే 10 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. ఈ కర్రీ అయితే ఫస్ట్ టైం నేనే చేసినట్టున్నా అండి. ఆల్రెడీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఎవరు కూడా ఈ కర్రీ అయితే చేసి అప్లోడ్ చేయలేదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చేసామన్నమాట. తప్పకుండా చూడండి, ట్రై చేయండి. గురుగాకు లేని వాళ్ళు దీని స్థానంలో గోంగూర వేసుకొని అయినా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. గోంగూర వేసినప్పుడు ఏంటంటే ఇందులో చింతపండు వేయకండి, గోంగూర అయితే పులుపు ఉండదు కాబట్టి నేనైతే ఇక్కడ చింతపండు కూడా వేస్తానండి. ఇలా చింతపండు అలాగే తగినంత వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ అయితే పెట్టేద్దామండి. అంతలోపల మనం పోపు దినుసులు కూడా సిద్ధం చేసుకుందాము. చూసారా, మెత్తగా అయితే ఉడికిపోయాయి అన్నమాట ఇవి. పల్లికాయలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయండి. గింజలు అయితేనా ఉడికిపోయిన తర్వాత దీంతో అయితే మెత్తగా మెదిపేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత పోపు అయితే పెట్టేసుకుందామండి. పోపు కోసం 1 by 1 అన్ని పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి. ఇందులో ఇలా వేసేసి పోపు వేగిన తర్వాత ఇందులో ఈ పప్పు అయితే వేసేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, హెల్త్కి అయితే చాలా మంచిదండి. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.